గొప్పదనం కాదు, కేవలము దేవుడు ఉచితమైనటువంటి కృప 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 ద గ్రేస్ అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు స్నేహితుల దినోత్సవం. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమైన స్నేహితుడు మన స్నేహితుడు ఎవరు? మన యేసయ్య. ఆయన మనల్ని ఏమని పిలుస్తానని చెప్పాడు? చెప్పండి. స్నేహితులు ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త. ఎక్కడ చెప్పాడు? నేను స్నేహితులని పిలుస్తానని ఎక్కడ చెప్పాడు? ఆయన యోహాను సువార్త తిరగట్టనమాట. మనం దేవుడి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం అనుకుంటా, 15వ అధ్యాయం అనుకుంటా. నేను మిమ్మల్ని 14-15 వచ్చినారు. మీరు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు ఏమై ఉంటారో ఆయన స్నేహితులై. మై డియర్ ఫ్రెండ్స్, మనము ఆయన స్నేహితులై ఉండాలంటే ఆయన మనకు ఆజ్ఞాపించినవి చేయాలి. చూడండి, మీరు యోనాతాను దావీదు స్నేహం గురించి, స్నేహితులు చాలా మంది ఉన్నారు బైబిల్లో. యోనాకి స్నేహితుడు ఉన్నాడు, అదులాము అతని పేరు. ఇలా కొంతమంది బైబిల్లో స్నేహితులు, హితులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయాలు, స్నేహితుడి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. స్నేహితుడి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు దేవునికి స్నేహితుడు. అతడు దేవుని ఎడల ఏం కలిగి ఉన్నాడు? కృతజ్ఞత కలిగి. థాంక్స్‌గివింగ్, కృతజ్ఞత. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలాగున మనపూర్వకం ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. 10వ వచనం. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా, పూర్ణంగా ఉండడం అంటే అందరూ ఒకే మాట మీద దేవుని ఆత్మకు ఆరాధనకు ఉండగా, పూర్ణముగా ఉండగా రాజైన దావీదు అంటున్నాడు, యెహోవాకు ఇప్పుడు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రములు. 11వ వచనం. యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. అద్భుతమైనటువంటి మాటలు రాజైన దావీదు మాట్లాడుతున్నాడు. యెహోవా భూమి ఆకాశములందు సమస్తము ఎవరి వశము? దేవుని వశం. కాలము దేవుని వశం, సమయాలు దేవుని వశం. మనం ఎవరి వశం? దేవుని వశమే. కానీ దేవుని వశముల నుంచి వేరొకరి వశములోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని వశము అని చెప్తూ మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీవి, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకునినావు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన అందరి మీద అధికారి, మహాత్యము గల మహారాజు, నిజమైన స్నేహితుడైన మాట కదా. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడనే ఒక పాట. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు పట్ల నీ స్నేహం
యేసు స్నేహం. ఇది నా యేసు స్నేహం. ఆయన ఎంత మనల్ని స్నేహితుడు అని పిలుస్తూ ఉంటే, స్నేహితుడు ఎడల ఏ కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారి. కృతజ్ఞత అనేది మనకు చేసిన సహాయాన్ని గుర్తించుకుని ఎదుటి వారికి థ్యాంక్స్, ధన్యవాదాలు తెలిపే గొప్ప మానసిక స్వభావాన్ని కృతజ్ఞత అని అంటారు. ఈ కృతజ్ఞత భావం కలిగిన వారుట హృదయంలో ప్రశాంతత కలిగి ఉంటారు. ప్రశాంతతను కలిగి ఉంటారు. కృతజ్ఞత కలిగినప్పుడు హృదయంలో కూడా మనశ్శాంతి కలిగి ఉంటుంది. ఎదుటి వారితో స్నేహ సంబంధాలు బలపడతాయని ఒక ఫిలాసఫర్ చెప్పాడు. ప్రియులారా, కృతజ్ఞత యొక్క లాభాలు ఏమిటో జ్ఞాపకం చేస్తారు. కృతజ్ఞత యొక్క లాభాలు మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గి మనసు హాయిగా ఉంటుంది. ఈ రోజు ప్రతి వారు కూడా కొంతమంది డిప్రెషన్లకు పడిపోతున్నాడు. మనసులో గందరగోళం, మానసిక గందరగోళం, ఎందుకు యుద్ధమే ఉద్యోగంలో ఉదయాన్ని లేవగానే మానసికమైనటువంటి గందరగోళానికి, ఆవేదనకు, కలవరానికి లోరైపోతున్నాడు. అయితే ఉదయాన్నే ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేయించుకోండి. ఉదయాన్నే లేవగానే మీ మంచం దగ్గర మోకరించి ప్రభు సాన్నిధ్యంలో ఒక అరగంట, ఒక గంట, ఒక 30 గంట ప్రార్థించి చూడండి. ఆ రోజు మీరు పొందే ప్రశాంతత, దేవునితో ఉన్న సాన్నిధ్యం, దేవునితో సహవాసం, దేవునితో స్నేహం మన హృదయంలో ఏమిస్తుంది అనగా మనశ్శాంతిని అనుగ్రహిస్తుంది. దేవుని మనకు ఏదో చేయాలనే తపన మనము కలిగి ఉంటాం. ఆరాటం కలిగి ఉంటాం. పోరాటం కాదు, ఏం కలిగి ఉంటాం? ఆరాటము కలిగి ఉంటాం. రెండవది కృతజ్ఞత మంచి ఆరోగ్యం కలిగి చేస్తుంది. నిద్ర బాగా పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ఒక ఫిలాసఫర్ చెప్పిన మాటలు, థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉండడం ద్వారా, దేవుని పట్ల కృతజ్ఞులమై మనం ఉంటే, రెండో పాయింట్ ఏం చెప్పాను? మంచి ఆరోగ్యము కలుగుతుంది. నిద్ర పడుతుంది. ఈరోజు నిద్ర లేని సమస్య ఎక్కువైపోయింది. దుప్పట్లో పెట్టుకుని సెల్ ఫోన్ చూడడం, రేపు చూసిన ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, యూట్యూబ్లో ఉంటే నిద్ర ఎందుకు వస్తుంది? నిద్ర రాదు. ఎక్కువ మనస్సు మీద, మెదడు మీద ఈ అతి నీలోహిత కిరణాల ప్రభావం ద్వారా కూడా కొన్నిసార్లు ఏ పట్టదు? నిద్ర పట్టదు. కానీ దేవుడితో స్నేహం కలిగిన వాళ్ళ బిడ్డ మంచి నిద్ర పడుతుంది. రోగ నిరోధక శక్తి. ఇప్పుడు మనందరం కూడా ఏ శక్తిని కోల్పోయాం? ఇదివరకు ఏమన్నా ఇంట్లో ఉన్న వాటిని జలుబు చేస్తే మిరియాలు లేకపోతే వాసన పెంచడం, దీపం గుడి దగ్గర పెట్టి మిరియాలు గింజని సూదికి పుచ్చి వచ్చే పొగరు పెంచేవారు. తెలిసి ఎవరికన్నా వీళ్ళకి తెలియదులేదు. వీళ్ళందరూ డాక్టర్ లేదు, మామూలు డాక్టర్ కాదు, ఫారెన్ డాక్టర్ లేదు. వీళ్ళందరూ కూడా ఫారెన్ ఎంబసీ చదువుకునే వాళ్ళు. అవన్నీ ఇప్పుడు మర్చిపోయాం. గబగబా జలుబు చేస్తే ఏం చేస్తున్నాం? ట్యాబ్లెట్ వేసేస్తున్నాం. అదేం గొప్ప తగ్గదు. ఇలా ట్యాబ్లెట్ ఎక్కువ వాడటం వల్ల కూడా రోగ నిరోధక శక్తి బాడీ రెసిస్టెన్స్ పవర్ ఎక్కడుంటే హరించుకుపోతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా మన విషయాలు గమనించగలిగితే, కృతజ్ఞత కలిగి ఉంటే మంచి ఆరోగ్యం. మూడవ పాయింట్ చెప్తున్నాను. కృతజ్ఞత కలిగి ఉంటే ఇతరులతో స్నేహము, ప్రేమ మరింత గట్టిపడతాయి. చాలాసార్లు స్నేహితులు బాగానే ఉంటారు కొంతకాలం, మరి ఏమైపోతుందో ఆవిడ చూసి పాపం ఇలా మురిసేసుకుంటారు, ఇలా తిప్పేసుకుంటూ ఉంటారు, కళ్ళు అడిగేసి ఉంటారు. బయటకు వెళ్ళిపోయి ఆ గురించి లేకపోయిన మాటలు అన్నీ చెప్తూ ఉన్నటువంటి స్నేహితులు కూడా చాలా మంది మనతో తారసపడుతూ ఉంటారు. కృతజ్ఞత
ద్వారా చెప్పడం. ఇప్పుడు ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు ఇందులో మీరు కృతజ్ఞత దేని ద్వారా చెప్తారు చెప్పండి. ఎవరన్నా మిమ్మల్ని ఒక 100 రూపాయలు కోట్లు అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అని కొట్టాడు, కొడితే మీరు ఏం సింబల్ పెడతారు? పెడతారా? పెడతలేదా? ఇది బాగా తెలుసు మీకు, పెడతారు కదా. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది? సోషల్ మీడియా వచ్చాక, టెక్నాలజీ పెరిగాక మాటతో చెప్పే పని లేదు. ఇలాగ చిహ్నం వ్యక్తులకి ఇలాగని చిహ్నాలు ఉంటాయి కదా, స్నేహానికి, లేకపోతే ఇలాగా ఏ రకరకాల సింబల్స్ ఉన్నాయి, అవి మనము పెడుతూ ఉన్నాం. ఇవి కాదు మనం చేయవలసింది. నిజమైన స్నేహితుడు అలా చేయకూడదు. నిజమైన స్నేహితుడంట ఎలా చెయ్యాలి అని బయట చెప్తూ ఉందంటే, ఎదుటి వారు అనగా దేవుడు చేసిన సహాయం కానీ, దేవుడు తన బిడ్డల ద్వారా చేసిన సహాయాన్ని మాటల్లో కానీ లేక లేఖ ద్వారా మనం కృతజ్ఞత తెలిపేది నెంబర్ 1 మొదటి పద్ధతి. నేను మీకు అనుకోవడం కోసం ఈ కచ్చిప్ ఉంది, ఈ కచ్చిప్ ఉంది కదా, ఈ కచ్చిప్ని ఇలా మొదలైనా పడేస్తున్నాను, చూసుకోకుండా వెళ్ళిపోతున్నాను. ఎవరో వచ్చి ఎవరు కచ్చిప్ పడేస్తున్నారని ఇలా ఇచ్చారు. అప్పుడు నేను ఏం చెప్తాను? థ్యాంక్స్ అండి బ్రదర్, చాలా వందనాలని అని అంటాను. ఇది మాటలో చెప్పేది కాకుండా అది ఇచ్చింది జోబులో పెట్టేసుకుని ఎలాగ అన్నాం అనుకో, ఏంటి అర్థమవుతుందా మీకు? ఇచ్చింది నేను రోడ్డు కదా, చెప్పడానికి అవకాశం లేనప్పుడు పద్ధతి వేరు, చెప్పడానికి అవకాశం ఉండి కూడా నేటి దినాల్లో కృతజ్ఞత చెప్పట్లేదు. కృతజ్ఞత అనేది కంటికి కనిపించేది, స్తుతి అనేది హృదయాంతరంగంలో నుంచి వచ్చేది. పాటల ద్వారా మనం ఎవరు స్తుతిస్తాం? అది హృదయంలో నుంచి వచ్చేది. కృతజ్ఞత దేవుడు చేసిన మేలుని బట్టి, ఉపకారాన్ని బట్టి మనము ఆయన సన్నిధికి తీసుకొచ్చేదానికి కృతజ్ఞత. దావీదు ఎంత కృతజ్ఞత ఉండేదండి, ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దావీదు అని అంటే, బైబిల్లో దావీదుని గురించి కొన్ని ఏళ్ల తరబడి మనము చెప్పుకుంటూ ఉన్నాం. దావీదు అంతటి హృదయానుసారుడైన మనుషుడు. ఎవరికి? మనక దేవుడికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, దేవుడి సంకల్పమంతని చేసిన మనుషుడు, దేవుడి చిత్తం ఎరిగినటువంటి మనుషుడు, దేవుడి చిత్తానుసారంగా జరిగించిన వాడు దావీదు. నీవు ఎవరి చిత్తాన్ని చేస్తున్నావు? ఎవరు మనసును తృప్తిపరచడానికి, ఎవరు మనసును సంతోషపెట్టడానికి నీవు నీ పనులు, నీ క్రియలు చేస్తున్నావు? ఒకసారి ఈ దినాన్ని ఆలోచిస్తున్నావా? మనము దేవుడు మనల్ని అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలువను, మై డియర్ ఫ్రెండ్స్ అని నేను మిమ్మల్ని పిలుస్తాను, స్నేహితులని నేను మిమ్మల్ని పిలుస్తాను అంటున్నాడు. స్నేహితుడంట ఏం చేస్తాడు? స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రాణం పెడతాడు. చెప్పండి బాబా. ప్రాణం పెడతాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. గాయాలు చేస్తాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? నేను కోరిక గాయాలు చేస్తాడు. చేస్తాడు చేయడా? ఉందా బైబిల్లో? ఉందా? చెప్పాలి. ఎక్కడుందో? స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పాలి. సామెతల గ్రంథం 20:30 వచ్చింది. ఎందుకంటే మీరు అలా చెప్పలేదు, అలా చెప్పాలి కదా. సామెతలు అమ్మా ముందు చెప్పు. నిజమైన స్నేహితుడు చూడు ఎక్కడంటే 27:6 వచ్చింది. సామెతలు 15 27:6 వచ్చింది. చదువు సామెతలు. మేలుని కోరిగా ఎవరు మేలుని కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చదువు 20:30. గాయాలు గాయం చేసే దెబ్బలు ఎక్కడ చొచ్చుకుంటాయి? అంతరంగంలో చొచ్చుకొని చెడుతనమును. ఇప్పుడు చాలా మంది సంఘాలకు ప్రసంగికులుగా వస్తారు.
వచ్చిన కానించి పొగడతలే పొగడతలు